హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. సగ్గుబియ్యం కురుకురేని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. సాయంత్రం పూట స్నాక్స్లో తినడానికి ఇవి చాలా బాగుంటాయి. ఈ సగ్గుబియ్యం కురుకురే తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఒక కప్పుడు పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసేసి 4 గంటల పాటు నానబెట్టుకుని తీసుకోండి. మూత పెట్టేసి అలా పక్కన వదిలేయండి. 4 గంటల తర్వాత మూత తీసి మీరు ఒకటి ఈ విధంగా నొక్కి చూస్తే మీకు అది నానిందా లేదా అని తెలుస్తుంది. చిన్న పలుకుగా ఉంటే మాత్రం ఇంకో గంట నానబెట్టి తీసుకోండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వట్టి సగ్గుబియ్యాన్ని మాత్రం తీసుకోండి. దాంట్లోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడకబెట్టి తీసుకోండి. దాన్ని మెదిపేసి సగ్గుబియ్యం ఉన్న గిన్నెలోకి వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను నేను. మీరు దగ్గర లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకుని 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. సగ్గుబియ్యంలో ఉన్న నీళ్లు అలాగే బంగాళదుంప ముద్ద కూడా వేసాం కదా, అవన్నీ కలిపితే వీటికి సరిపోతుంది. ఈ విధంగా ముద్దలాగా అయితే ఇంక నీళ్లు వేయక్కర్లేదు. పొడి పొడిగా ఉంటే మాత్రం 1 లేదా 2 చెంచాలు నీళ్ళు వేసుకోండి. ఇది ఇలా మిశ్రమం అంతా కూడా కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపేశాక చెయ్యి శుభ్రంగా కడిగేసుకుని ఒక్క చుక్క 2 అరచేతులకి కూడా ఒక్క చుక్క నూనె రాసుకుని చిన్న ముద్దలాగా తీసుకుని ఈ విధంగా కుర్కురేలాగా మనం నలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా కొన్ని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా కొన్ని తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి వేయించుకోవడానికి సులువుగా ఉంటుంది. మనకి ఇలా నలిపేటప్పుడు చేతులకి పిండి బాగా అంటుకుపోతుందండి. అప్పుడు పిండి అంతా ఊర్చేసుకుని మరి కొంచెం ఒక చుక్క నూనె రాసుకుని తీసుకుంటే చేతులకున్న పిండి వదిలిపోయి ఇవి కూడా మంచి షేప్లో బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ముందు కొన్ని చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ సగ్గుబియ్యం కురుకురేని ఒకదానికొకటి తగలకుండా కాస్త దూరంగా నూనెలోకి వేసుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో వేసుకోవాలండి. ఇవి సగ్గుబియ్యం కదా, ఒకదానికొకటి తగిలేలాగా మనం మూకుట్లో వేసుకుంటే ఆ సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకుపోతాయండి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా టచ్ అయినా పర్వాలేదు. బాగా వేగిన తర్వాత వాటి అంతటా అవే ఊడిపోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కాసేపు వేగిన తర్వాత అప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేయొద్దండి, మెత్తగా ఉంటాయి కదా, షేప్ మారిపోతాయి. ఇదే విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి వీటిని. ఇవి చక్కగా మనకి వేగేటప్పుడే తెలిసిపోతాయండి. కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చినట్లుగా మనకు గరిటతో తెలిసిపోతాయి. గరిటకి చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు వేగిపోయాయంటే మనకి సగ్గుబియ్యం కురుకురే రెడీ అయిపోయినట్లే. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఒక బ్యాచ్ వేయించేసిన వెంటనే మరలా ఒక 2-3 సెకండ్లు ఆగండి. నూనె కాస్త వేడెక్కుతుంది కదా, అప్పుడు మరలా ఇంకొక బ్యాచ్ కురుకురేని వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. ఎక్కువ వేయించకుండా కొంచెం వేసుకుని వేయించుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, సౌండ్ చాలా బాగా వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో చూసి మీరు తయారు చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.